నయోమి కూడా ఏమవుతుందంటే ఒక వాక్య గ్రంథంలో మనం చదువుకుంటూ వెళ్తుంటే ఇక్కడ కొద్దిగా కిందకు వచ్చినాక ఒక మాట ఉంటుంది, చదువునా? 8 నిమిషాలు 8:1 నయోమి తన ఇద్దరు కోడలను చూసి, మీరు మీ తల్లుల యొద్దకు తిరుగు వెళ్ళుడి, సరిపోయిన వారి ఎడలను నా ఎడలను దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపును గాక. మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకుని తన ఎంట నెమ్మది నొందినట్లు యెహోవా దయ చేయును గాక. వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకునను. అంతటా వారు ఎలుగెత్తి వేడ్చి, మీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, నయోమి నా కుమార్తెలారా మరులుడి, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టై ఇంకా కుమారులు నా గర్భమున నొందరా, నా కుమార్తెలారా తిరిగి వెల్లుడి. నేను పురుషునితో నుండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను. వారు పెద్దవాళ్ళకు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా. మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక గంటది కత్తెలై ఉందురా. నా కుమార్తెలారా అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోడుకోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే. నువ్వును నీ తోడుకోడ ఉంటే వెళ్ళమనను. అందుకు రూతు నా ఎమ్మట రావద్దనియు నన్ను విడిచిపెట్టొద్దనియు నన్ను బతిమాలుకోవద్దు. నువ్వు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నువ్వు నివసించు చోటే నేను నివసించదును. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు ముద్దు చోటును నేను మృతి చెందేదను, అక్కడే పాతి పెట్టబడదును. చాలు ఏమ్మా. ఓరప ఎక్కడికి వెళ్ళింది? ఓరప ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళిపోయింది లోకానికి. ఓరప ఎక్కడికి వెళ్ళింది? లోకానికి వెళ్ళిపోయింది. తన బంధువుల దగ్గరికి, తన స్నేహితుల దగ్గరికి, తన అన్నదమ్ముల దగ్గరికి, తన అక్క చెల్లెల దగ్గరికి, తన ఊళ్ళ దగ్గరికి అందరికీ ఓర్ప వెళ్ళిపోయింది. రూతు మాత్రం ఏముంది అంటే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను, నువ్వు ఏదైతే చేస్తావో నేను కూడా అదే చేస్తాను, కాబట్టి నీతోనే నేను నడుస్తాను అని ఇక్కడ రూతు ఉంది. ఇక్కడ నయోమి మొదటి స్థానం ఏంటంటే, నయోమి ప్రార్థన పోగొట్టుకుని మోయాబు దేశానికి వెళ్ళింది. ప్రార్థన పోగొట్టుకుని ఎక్కడికి వెళ్ళింది? మోయాబు దేశానికి వెళ్ళింది. అందుకే బిడ్డలను కాపాడుకోవడం అనేది ఏంటి అంటే, ఒక తల్లిది ఒక తండ్రి పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ ఒక తల్లి తండ్రి ఇద్దరు కూడా కలిసి ప్రార్థన చేస్తే ఆ ఇంట్లో అదొక పరలోకంగా మారిపోతుంది. చదువు లేదు అనుకుంటే ఒక టేప్ రికార్డుని ఇంట్లో పెట్టుకొని చక్కగా పెన్ డ్రైవర్ పెట్టుకొని కొన్ని మెసేజ్లు కొన్ని వాక్యాలను సిద్ధపరచుకొని పొద్దున పూట చీకట్లో వెళ్ళటం మీద చక్కగా ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఒక చిన్న మెమరీ కార్డు పెట్టుకుని మెసేజ్ పెట్టుకుని ఆ పని చేసుకుంటా లేదా పాటలు పెట్టుకుని ఆ వాక్యం వింటుంటే దేవుడి ఆలోచన దేవుడి తలంపులా ఉన్నాయి వాళ్ళని ఆగుతాయి. ఇది
పొద్దున పూట చీకటితో లేచిన పని. బిడ్డలకు కూడా పొద్దున పూట దేవుడు ఉపబోధ అందుద్ది. వాళ్ళని చదువుకోవాలనుకుంటే వాళ్ళని కూర్చోబెట్టి భక్తుల చరిత్ర చదివియొచ్చు, వాక్యం చదివియొచ్చు. ఎందుకంటే వాళ్ళకి చదువు లేకపోవడమేం కాదు, వాళ్ళకి చదవచ్చు కదా. మీకు రాకపోయినా వాళ్ళకి చదువు వస్తుంది. రేపు పొద్దున వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు కాబట్టి వాళ్ళు చదివించుకోవచ్చు. అవునా? ఈ రోజు నుంచి అలవాటు చేస్తే రేపు పొద్దున నుంచి పిల్లలు ఆ స్థానంలో ఉంటారు. లేని ఎడల చేయగలిగిందేమీ లేదు. కాబట్టి నయోమి తన ఇద్దరు బిడ్డలను తన భర్తను కూర్చోబెట్టుకుని ఒక ఉపవాద చేసుకుని ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోవాల్సిన ఒక స్త్రీ నయోమి గారు తన జీవితంలో ఏం చేసిందంటే, అక్కడ కరువు రావటం వలన, యోధా బెత్లెహేములో కరువు రావటం వలన దేశాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళింది అంటే, ఎక్కడో ఏదో దొరుకుతుంది, అక్కడ ఏదో ఎత్తుక్కుందామని అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళినాక ఏమీ దొరకల. జీవగ్రంథంలో తమ పేరు ఎక్కడానికి కూడా అవకాశం ఉందా లేదా? దొరకడం ఉందా? జీవగ్రంథంలో పేరు తను ఎక్కడానికి అవకాశం కూడా లేదు, పక్కన పెట్టుకుంది. అవునా? ఇక్కడ ఓర్ప ఏం చేసింది అంటే, తన యొక్క లోకంలో ఉన్న బంధువుల్ని, స్నేహితుల్ని, అన్నదమ్ముల్ని, లోక సంబంధమైన ఆశలు, ఆలోచన, తలంపుల ఉద్దేశాలను వీటన్నిటిని సంపాదించుకోవాలని ఆశలు, కోరికలు, ఆలోచన, తలంపులు తనతో నింపబడిపోయి ఉన్నాయి. కాబట్టి తను ఎక్కడికి వెళ్ళడానికి, దేవుడి దగ్గరికి వెళ్ళడానికి పడిందా? పడలేదా? పడల. అందుకే ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే మళ్ళీ లోకానికి వెళ్ళిపోయింది. ఇక్కడ రూతు ఏమన్నది అంటే, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వున్న చోటే నేను ఉంటాను అని చెప్పబట్టి రూతు ఒక జీవిత చరిత్ర ఎలా ఉన్నదంటే, ఒక రూతు గ్రంథం రాయబడింది. రూతు జీవితము దేవుడి దగ్గర ఆశీర్వదింపబడింది. స్త్రీలో ఒక ఉన్నతమైన స్థానాన్ని తను పొందుకుంది. స్త్రీ ఎవరి నుంచి వచ్చింది? రూతు. యేసు ప్రభు వారు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, రూతు ఒక జీవరంగంలో వచ్చింది. మోయాబి. ఈ స్త్రీలు చరిత్ర ఎక్కడ చదువుకుంటే లాస్ట్లోకి వచ్చేదానికి ఉంటుంది. కాబట్టి దేవుడు ఒక వాక్యంలో మనము, నువ్వు, నేను, మనందరం కూడా వింటున్నాము అంటే, నేను ఒకటే చెప్తున్నా మీకు, మీరు ఏ రకంగా, ఏ విధంగా, ఎలా ఆలోచించుకున్నా, ఏ రకంగా, ఏ విధంగా మీరు చేసినా, నేను ఒకటే చెప్తున్నా, దేవుడు గొప్పవాడు. దేవుడు గొప్పవాడు. దేవుడు మాట ఇచ్చి తప్పే వ్యక్తి కాదు. దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ ప్రేమిస్తున్నాడు. నిన్ను, నన్ను, మనందరి కుటుంబాలని దేవుడు కాపాడాలని ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్క బిడ్డ మీద ఆయన కనుచూపులు ఉన్నాయి. ఏ ఒక్క వ్యక్తి అయితే పిలుస్తాడు, ఏ వ్యక్తి అయితే నన్ను ఆహ్వానిస్తాడు, ఏ వ్యక్తి అయితే నన్ను తండ్రి అని కేకేస్తాడో, ఆ ఒక్క వ్యక్తిని నేను ఎత్తుకుని ముద్దాడాలని ఆశపడి ఆయన నిరంతరము ఆ రెండు చేతులు సాపి మన వైపు చూస్తున్నాడు. కానీ మనము దేవుడు ఎన్నో మేలులు మనకి చేసిన, దేవుడు మనకి ఎంతో సహాయకరుడుగా ఉన్నా, దేవుడు మన పక్షానే ఉన్నా, మన చుట్టుపక్కల మనతో ఉన్నా, దేవుడి వాక్యం మనకి ఎంతగా వినపడుతున్నా, దేవుడు వాక్యం మనది కాదులే అని నిర్లక్ష్యం పెట్టిన నువ్వైనా, నేనైనా, ఎవరైనా జీరోకి విలువ ఉందా? జీరోకి విలువ ఉందా? రాము, జీరోకి విలువ లేదా? ఎందుకని? జీరో పక్కన యేసు అనే ఒక అంకె ఉండాలి. ఏముండాలి? యేసు అనే ఒక అంకె ఉండాలి. మనదేంటిది? జీరో. మనం ఏంటి? ఆలోచనలో జీరో, తలంపుల్లో జీరో, లోక సంబంధమైన అన్ని విషయాల్లో మనకు జీరో. మన బిడ్డలను కాపాడుకోవాలన్నా, మన కుటుంబాన్ని కట్టుకోవాలన్నా, మన భర్తను కాపాడుకోవాలన్నా, మనకు జరగబోయేది, జరిగేది ఏంటి, మంచి చెడు ఏదైనా సరే మనం ఆలోచించి ముందుకు నడవాలి అంటే, ఈ లోకంలో ధనధాన్యాలు, ఆస్తుపాస్తులు, అంతస్తులు మనల్ని ఏమి కాపాడతాయా? గౌరవ మర్యాదలు ఇస్తాయా? ఇస్తాయా? అందరే ఏం చెప్పాను? నీ బిడ్డ ఒక అందమైన డ్రెస్ చేసుకుంటే ఏమవుద్ది? ఏమవుద్ది? హలో,
నడు రోడ్డు మీద 4 రోడ్లు ఉన్నాయి. 4 రోడ్ల మీద ఒక స్థిరాలు పరిచి అక్కడ భోజనం పెట్టు. 4 కుక్కలకు పని అని ఎక్కడుందా ఇస్తరాకు? మరి మన బట్టి జీవితాన్ని మనం ఎలా గమనిస్తున్నాం? అరే నీ కంటికే ఎలా ఉంది? ఇంత అందంగా సౌందర్యంగా ఎంత బాగుంది కదా, మరి నీ బిడ్డ నువ్వు కాసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మరిదాసాన్ని వచ్చి నిన్ను నీ కుటుంబాన్ని కాపాడును గాక అని ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. మరిదాసన్న దాన్ని వెళ్ళిపోయి కుదరవేడిలో ఆయన అక్కడ నుండి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఉన్నా నీ బిడ్డను కాపాడాల్సింది ఎవరైతే వాళ్ళు కాయాలి. ఏ తల్లిదండ్రులు అయితే వాళ్ళు కాయాలి. అంతేనా? నీ బిడ్డ కాపలాదారుడు నువ్వే. నీ బిడ్డకు నువ్వే కాపలాదారుడివి. నీ బిడ్డలకి నువ్వే కాపలాదారుడు. తమ్ముడు బిడ్డలకి కానీ ఎవరి బిడ్డలకు వాళ్ళే కాపాడారు. ప్రార్థన చేయడం మా వంతు, కానీ కాపాడటం మా వంతా? ఎందుకు వినపడుతుంది దేవుడి వాక్యం? ఎందుకు వస్తున్నారు? దేనికి వస్తున్నారు? ఇంత ఖర్చు పెట్టుకుని సెలవులు పెట్టుకుని ఈ స్థలంలోకి వచ్చి 3 రోజులు రుచి కుటుంబాలు పెడుతున్నాం అంటే కనీసం మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు అనే ఆలోచన తలంపులు కూడా లేకపోతే ఇంకా దేనికి ప్రయాస దేనికి అయ్యా? దేనికి? చదవలేకపోతున్నాం, వినగలిగిన అవకాశం కూడా వినలేకపోతున్నాం. గంటందరూ ఫోన్ పట్టుకుని సినిమాలు చూడడానికి అవకాశం ఉందా లేదా? ఉందా లేదా? పొద్దు నుంచి సాయంత్రం వరకు కొనుక్కోవడానికి అవకాశం ఉంది, తిరగడానికి అవకాశం ఉంది, తినడానికి అవకాశం ఉంది, వెళ్ళడానికి అవకాశం ఉంది, వెళ్ళడానికి స్థలాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎంత అవకాశం దేవుడు ఇవ్వాలి మనకి. దేవుడు వాక్యం పెట్టుకున్న 10 నిమిషాలు, ఒక పావు గంట బిడ్డలకి వినిపించడానికి, మనం వినటానికి అవకాశం ఉందా? దేవుడితో ఆటలాడతామా? అంతేనా? దేవుడితో ఆటలాడతామా? జాగ్రత్తగా ఆలోచించుకోండి. మన బిడ్డల జీవితం ఇప్పుడు అలాగే ఉంది. నేను చాలా భయపడుతున్నాను. బిడ్డలను పెంచడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. లోకం ఎంతో పాపంతో నింపబడిపోయింది. చాలా భయంకరంగా ఉంది. టీవీలో, సెల్ ఫోన్లో ఎక్కడో పడి చూసిన వార్తలు భయంకరంగా వినపడుతున్నాయి. మరి అటన్నిటికి కాపలాదారులు ఎవరు? నీ బిడ్డకు నువ్వు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చావు, సెల్ ఫోన్ ఇచ్చావు, టీవీ ఇచ్చావు, ఫోన్ ఇచ్చావు, ల్యాప్టాప్ ఇచ్చావు. నీ బిడ్డకు కావాల్సిన సమస్త అవసరతలన్నీ సమకూర్చావు. ఎక్కడికి వెళ్తుందో నీ బిడ్డ? ఏం చేస్తుందో నీ బిడ్డ? ఎలా నడుస్తుందో నీ బిడ్డ అని ఆలోచన ఎవరు ఆలోచిస్తారు? దేవుడు ఆలోచిస్తాడా? తల్లిదండ్రులు ఆలోచిస్తారంటే ఎలా ఆలోచిస్తారు? అది వాళ్ళ బిడ్డ చెడిపోయింది, వాళ్ళ బిడ్డ చెడిపోయింది, వాళ్ళ బిడ్డ అంటున్నాడు, మన బిడ్డ ఎలా ఉంది. ఇదేనా? మరి ఇదే కాదు. అందుకు తప్ప ఏదో ఆలోచన ఉన్నాయి మన దగ్గర. అంతేనా? చుట్టుపక్కల 4 ఇల్లు చూసేటప్పుడు మన ఇల్లు పెద్ద లెక్కే ఉంది, బాగానే కప్పేసాం. అంతేనా? ఒక బిడ్డ రోడ్డు మీద తప్పు చేస్తే తండ్రి గర్జించాల్సింది అలా పోయి తండ్రి ఇంట్లో పెట్టి నీ పిల్ల తప్పు లేదు, నా పిల్ల తప్పు చేస్తాడు, నా పిల్లడు తప్పు చేస్తాడని ఎదురు తిరిగి పోటాడతాం లేదా? అప్పుడు బిడ్డ తప్పు చేయడానికి అది అవకాశం ఇచ్చింది ఎవరు? ఎవరు? మరి అది ఆ తల్లిదండ్రులు. మరి ఎలాగా? ప్రార్థన లేయిందే, దేవుడు లేయిందే, దేవుడు ఆలోచన తలంపులు లేయిందే, దేవుడు ఉద్దేశాలు లేయిందే, దేవుడి చిత్తాన్ని నువ్వు కనుగొనలేకపోతే, నేను కనుగొనలేకపోతే, ఇక్కడ మనం కూర్చుని వాక్యం విని ఈ వాక్యాన్ని మనం కనుక నవర వేసుకుని మన ఆలోచన, మన తలంపులు దేవుడి దగ్గర పెట్టుకోలేకపోతే బిడ్డల్ని ఎలా కాపాడతామా? పొద్దున పూట 1 గంట సేపు వాక్యం వినిపించాం, కనీసం 1/2 గంట సేపు వాక్యం వినిపించాం, కనీసం బైబిల్ చదువుదామంటే చదువుదామని ఆలోచన ఉండదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతా ఉంటాం. దేవుడు మాత్రం కాపాడాలి. మనం మాత్రం చేసే పనులను చేసుకుంటూ వెళ్ళిపోతాం. మనం చేసే పనులు ఏది ఆగుతామా? ఆగుతామా? చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. చాలా ముగ్గురు పిల్లలు, చిన్న పిల్లలు పెరుగుతున్నారు. మీ పిల్లలు చాలా పెద్దోళ్ళు అయిపోయారమ్మా. ఇదేం చేసేది ఏం లేదమ్మా. నువ్వైనా నేనైనా ఎవరు ఎందుకు చేస్తున్నానంటే మీరు ఇబ్బంది పడాలని లేకపోతే మిమ్మల్ని చేయాలని కాదు, కానీ గ్రహింపు కోసం. దేవుడు వాక్యం అనేది ఏంటి అంటే గద్దింపుగా కాదు,
గద్దింపుతో కాదు, ప్రేమతో చెప్తున్నాం. అంటే ఏంటంటే, తమ్ముడు ఈ లోకం ఎలా ఉంది, ఇదిగో ఈ మనుషులు ఎలా ఉన్నారు, ఇది వీళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, వీళ్ళ నుంచి నువ్వు బయటికి రావాలి అంటే, నువ్వు వీళ్ళ నుంచి బయటికి వచ్చి నీ బిడ్డల్ని నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే, తమ్ముడు ఇదిగో నువ్వు ఒక పావుగంట సేపు ప్రార్థన చేసి నీ పిల్లలను కూర్చోబెట్టుకుని, ఇదిగో అమ్మ ఇది తప్పు, ఇది రైట్, ఇది మంచి, ఇది చెడు అని నువ్వు మాట్లాడితే నీ బిడ్డలు నీ మాటకి వింటారు. అర్థమవుతుందమ్మా? అంతేగాని మేమేదో మేము బాగుండాలి, మీరు బాగోకూడదు, మీరు బాగుండాలి, మేము బాగోకూడదు అని చెప్పట్లా ఈ వాక్యం అనేది. దాని ఈ మాటలు అనేది ఏంటంటే మిమ్మల్ని ఏదో చేయాలని కాదు. దేవుడు ఏమన్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఉన్నాడంటే, దేవుడు మొత్తాన్ని ప్రేమించి ఉన్నాడు. అందరి మీద ఉన్నాడు, అన్ని రకాల మీద ఉన్నాడు. కాకపోతే ఎన్నో వాళ్ళకి ఆయన మేలు, ఆయన ఆలోచన, ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలు దగ్గరకు వస్తాయి. ఈయన వాళ్ళకి అంతేనమ్మా, కాదంటారా? అది నేను అనేది. అంతేగాని మిమ్మల్ని అదే అలాగనే మా పిల్లల గురించి చెప్తున్నాడు, లేదా మా గురించి చెప్తున్నాడు, మేమేదో నువ్వైనా నేనైనా మనమైనా ఎవరైనా ఒకటేగా. ఇప్పుడు నేను చేయలేదనుకో, నేను కూడా దానికి లెక్క అప్పు చెప్తాను. దానికి కూడా నేను బాధ్యుడేగా. నేనంటే మీకు చెప్తే నేను కాదా? అవునా కదా? కాబట్టి మినిమం పొద్దుటి పూట 1 గంట, సాయంత్రం పూట 1 గంట వాక్యం చదువుతేనేమో చదవండి. మ్యాక్సిమం లేదు, గంట కాకపోతే అరగంట, లేదా అరగంట కన్నా పావు గంట ముందు స్టార్ట్ చేయండి. ముందు ఎదగడం ప్రారంభించండి. ఎదగడం ప్రారంభిస్తే కొద్ది దేవుడే నడిపిస్తాడు, సహాయం చేస్తాడు. అంతేగాని పూర్తిగా ఆ రాయి అక్కడ పడేసి ఇది కదలతల్లా, ఇది కదలతలేదంటే ఎవరు లేపుతారు మరి ఆ రాయిని? లేపుతారు కదన్నా? నువ్వు మంచితాడు దాన్ని. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరి గురించి కాదు, మన కుటుంబాల గురించి, మన గురించి. ముందు మన బిడ్డల కోసం, మన కొరకు, మన కుటుంబాల కొరకు ప్రయాసపడితే దేవుడు ఒక ఉన్నతమైన స్థానాన్ని మన కుటుంబాలకు ఇస్తే మన బిడ్డలను బట్టి మేలు దొరుకుతుంది. మొట్టమొదటి ఏంటంటే మనం గురించి మనం ఆలోచించుకుంటే చాలు. అది మనం బాగుండాలనేది ఈ ఉద్యోగపడాలి, ఈ ఒక వాక్యం. అంతేగాని ఏదో ఇది అనేది కాదు. ఇక్కడ నయోమి ఏమైంది? దేవుడి రాజ్యాన్ని, దేవుడి ఆలోచన, దేవుడి తలంపులు దూరం వెళ్ళడం వల్ల తన యొక్క జీవితం పూర్తిగా భిన్నంగా ఉంది, దేవుడికి విరోధంగా అయిపోయింది. అలాగే రూతు ఏమైంది? ఇక్కడ దేవుడిని అద్దుకుంది కాబట్టి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు, జీవగ్రంథంలో తన పేరు ఎక్కించాడు. ఓర్ప చెప్పుకోవడానికి కూడా అవకాశం, అంటే తన జీవిత చరిత్ర ఏమి ఇక్కడ ఉందా? లేదు. కాబట్టి మనం ఎందుకు ఆలోచిస్తున్నాము అంటే, దేవుడి యొక్క వాక్యానికి నువ్వు నేను మనందరం కూడా లోపడాలి అంటే ఏమీ లేదమ్మా. నువ్వు నేను అందరం లోపడాలంటే ఏంటంటే, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం కష్టపడి మన బిడ్డల కొరకు, మన కుటుంబం కొరకు ఎలాగా ప్రయాసపడి 10 రూపాయలు సంపాదించుకుని మన కుటుంబాన్ని ఎలా పోషించుకుంటున్నామో, దేవుడు దీవులను కూడా అలాగే సంపాదించుకోవాలి. ఏమంతేనా? ఇప్పుడు మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు, మన కొరకు ఎలా ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం కష్టపడి సంపాదించుకుని మన బిడ్డలకు పోషణాగారం, మన కుటుంబానికి, మన ఇంటికి కావాల్సిన అవసరాలను ఎట్లా కొనుక్కుంటున్నామో, అలాగే దేవుడు దీవులు కూడా మనం సంపాదించుకోవాలి. అంతేగాని మరిదాసులు గారో, లేకపోతే రమణన్న గారో, లేకపోతే ఇంకోళ్ళు ప్రార్థన చేస్తే మేలు జరుగుతుందా? జరగదు. ఈరోజు నా కూతురు పుట్టినరోజు, అన్న వచ్చి ప్రార్థన చేయాలి, వచ్చి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి అనేదాన్ని నన్ను వెళ్ళిపోతాడు. నా ఇంటికి వచ్చాడు, నా బిడ్డను కాచుకోవాల్సిన బాధ్యత ఎవరిదే? నాది. అవునా? ఆయన వచ్చి కాస్తాడా? ఇది బాగా గమనించండి, ఇది బాగా గమనించాలి. ఏ పాస్టరు, ఏ ఒక బోధకులు, ఏ ఒక వ్యక్తి నిన్ను నీ కుటుంబాన్ని కాపాడలేడు. పరిశుద్ధ గ్రంథం కూడా కాపాడలేదు. దేవుడిచ్చే ఆశలు, ఆలోచన, తలంపులే నిన్ను, నన్ను, మన కుటుంబాన్ని కాపాడడానికి కారణం. మెయిన్ పునాది ఏంటి అంటే, దేవుడి దగ్గర నువ్వు ఎప్పుడైతే మోకరిస్తావో, ప్రభువా నా బిడ్డల గురించి ఏంటి, నా బిడ్డలు ఎదుగుతున్నారు ఈ లోకంలో, నా బిడ్డల పరిస్థితి, నా పరిస్థితి, నేనేంటి, నా భర్త ఏంటి, అసలు మేము ఏ స్థానంలో ఉన్నాం, ఎలాంటి స్థానంలో ఉన్నాం, మా బ్రతికేంటి ప్రభు అని నువ్వు దేవుడి పాదాలు పట్టుకుంటే, దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ కాపాడతాడు.
అని అన్నాడు అంతే. నువ్వు నాకు మొర్ర పెట్టుకుని నేను నీకు ఉత్తరము ఇస్తాను ఖచ్చితంగా. నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా నేను నీకు ఇస్తాను. నువ్వు నాకు నమ్మకంగా ఉంటే నేను నిన్ను రాజుల మీద అధికారిగా చేస్తాను. ఏనన్నాడా? మరి మనం ఎందుకని ఎంత నిర్లక్ష్యంగా ఉంటాను? దాదాపు 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను ఈ స్థలానికి, కావట్లేదా? మన 3 సంవత్సరాల నుంచి వినపడలేదు వాక్యం. మరి ఎందుకని వాక్యం చదవటానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు? చదువు వచ్చినోడు నిర్లక్ష్యం పెట్టే, చదువు రానివాడు నిర్లక్ష్యం పెట్టే, అందరూ ఎలా పెట్టేస్తే దాని దేవుడు ఆలోచన తలంపులు ఎలా అవుతాయి? వాళ్ళే వచ్చి వాక్కుంటే వెళ్ళిపోతారు అనుకుంటున్నారా? కానీ దేవుడు పక్కన ఆట చూసి వెళ్ళిపోతాడు అనుకుంటున్నారా? చాలా జాగ్రత్తగా ఆలోచించండి అమ్మా. మన కోసం ముందు మేము ఎవరో గురించి వద్దామా, మన బిడ్డల కొరకు, మన కొరకు, మన కుటుంబం కొరకులే ఎక్కువ ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకు సహాయం చేయాలి. ఓకేనా? కాబట్టి మోకరించండి, అందరూ ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.